sorry sir, I didn't come across this scenario in my previous company. Thank you very much for giving this opportunity to learn from you. అని అన్నా అనుకో, చాలా సంతోషంగా ఉంటాడు. ఎంత బాగుందిరా, చక్కగా నన్నే అడుగుతున్నాడు, నా దగ్గర చేసుకుంటా అంటాడు. ఎప్పుడో సార్ని విని చెవికి 8 రోజులు అయింది, అవునా కదా? సార్ని విని 8 రోజులు అయింది చెవికి. ఎంఎస్సీలో సార్ అంటారా? అప్పుడు దొరికినప్పుడు సార్ తప్పలేదు. ఇంప్రెస్, ఇంటర్వ్యూని ఇంప్రెస్ చేయడమే మీ లక్ష్యం అండ్ జాబ్ కొట్టడమే మీ లక్ష్యం అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయడమే మీ లక్ష్యం అండ్ రిచ్ విద్యార్థులుగా 10 రోజులు నేర్చుకోవడం మీ కెరియర్, అవునా కదా? మీ కెరియర్ డిసైడ్ చేసేది ఏంటిది? మీ కెరియర్ డిసైడ్ చేసేది ఏంటి? మీ యాటిట్యూడ్. మీ యాటిట్యూడ్ కరెక్ట్ గా ఉంటే మీ లైఫ్ స్ట్రాంగ్ గా వెళ్ళిపోతుంది. మీ యాటిట్యూడ్ ఎక్కడైనా సరే, ఒకటి వంగాల్సి వచ్చినప్పుడు వంగిపోతే తప్పేం లేదు, ఆ ఒక్క నిమిషమే, ఎవరు లేదు, ఎవరు చూడలేదు, వాడికి మొదటి తర్వాత 2 రోజుల తర్వాత మనం కనపడం, 2 సంవత్సరాల తర్వాత కష్టం ఏమీ లేదు. ఈ లక్షణం మన జాబ్ లో ఉన్నప్పుడు పనోడు మన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓనర్లు కాదు, మనం పనోడు. ఓకే, పని చేయడానికి వచ్చాం, ఆ పని చేయడానికి మనం డబ్బులు తీసుకుంటాం కాబట్టి 100% యాటిట్యూడ్ ప్లే చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సక్సెస్ అవ్వాలంటే మంత్రాలు ఏమీ లేవు. సక్సెస్ అవ్వాలంటే ఒకటే, హార్డ్ వర్క్, మినిమం రీసెర్చ్, ఒబీడియన్సీ, నిత్య విద్యార్థులా పనిచేసుకోవడం, ఇవే సక్సెస్ ఫ్యాక్టర్స్, ఇంకేమీ లేవు. స్మార్ట్ వే, అన్ని రోజులు పనిచేయదు, ఒకేసారి తెగుద్ది, గాలిపటం, ఎక్కడ ఉంటామో తెలియదు. కాబట్టి వేరే వే లేదు, ఇంట్లో వేరే వే ఏమీ లేదు. ఎస్ఏపీలో ఈజీగా ఉంది, సక్సెస్ గా ఈజీ సక్సెస్ అవుతాము అంటే వేరే దారి ఏమీ లేవు. ఇంట్లో ఒకే ఒక దారి, హార్డ్ వర్క్ ఒకటే. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే హార్డ్ వర్క్ చేస్తే ఎస్ఏపీలో సక్సెస్ అవుతారు. నువ్వు అది స్మార్ట్ స్కిల్స్ ఎట్లుంటే 2 రోజులు చేస్తావు, అదే పని 4 రోజుల్లో చేస్తావు అంతే. నీకు నాకు తేడా అక్కడే ఉందంటే, నువ్వు 2 రోజులు నేర్చుకుంటావు, 4 రోజులు నేర్చుకుంటావు. నీకు ఇంగ్లీష్ బాగా వస్తే నువ్వు బాగా మాట్లాడుతావు, నేను నా సిస్టమ్తో చూపిస్తాను పంచుతాను, నా ఈమెయిల్తో చూపిస్తాను పంచుతాను. ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఇమెయిల్ రాయడం రాదు, అదంతా తెలుసా మీకు? సొంత తప్పులు ఉంటాయి. కానీ కాల్లో మాట్లాడుకోవడం ఇంత బాగా రాస్తాడు ఈమెయిల్, చూసారా? నేను కాల్లో చూస్తూ ఉంటాను, సో వీడికి ఎలా సెలెక్ట్ అయ్యాడో అనుకుంటాం. వాటి ఈమెయిల్ రాయమంటే ఇంత బాగా రాస్తాడు. అంటే నీ దగ్గర కమ్యూనికేషన్ లేనప్పుడు అట్లీస్ట్ ఈమెయిల్లో చూపించే టాలెంట్. ఈమెయిల్ కమ్యూనికేషన్ మోర్ పవర్ఫుల్ దాన్ ది బేసిక్ ఓవరాల్ స్కిల్ కన్నా మోర్ పవర్ఫుల్ రియల్ టైమ్ కంపెనీస్ లో. ఎంత బాగా రాశాడో అనుకోవాలి ఈమెయిల్ చూడగానే. ఓకే, అంటే ఈమెయిల్ కమ్యూనికేషన్ తో ఎవరైనా డామేజ్ చేయొచ్చు, ఎంత రోడైనా పడగొట్టచ్చు, అంత పవర్ఫుల్ కలం ఉంది మనకి చేతికి ఇచ్చాడు కీబోర్డు, అవునా కదా? సో కమ్యూనికేషన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఈమెయిల్ తో మీ టాలెంట్ చూపించండి, ఈమెయిల్ తో కూడా సర్వైవ్ అవ్వచ్చు. నేను ఈమెయిల్ రాస్తాను ముందు, అది మాట్లాడదు, ఐ విల్ రైట్ అన్ ఈమెయిల్. ఓకే, మాట్లాడకపోతే ఏమన్నా, ఐ విల్ రైట్ అన్ ఈమెయిల్. ఫస్ట్ అలాగే చేసేవాళ్ళం నేను కూడా. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా లైఫ్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్. వర్క్ షాప్ ఇది. ఓకే, ఇట్స్ అవుట్ ఆఫ్ స్కోప్, బట్ డెఫినెట్ గా రియల్ టైం కావాల్సిన స్కిల్ సెట్ ఇదే. అన్నిటికంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనుకుంటారు, సబ్జెక్ట్ లాస్ట్ ఫ్యాక్టర్. సబ్జెక్ట్ లేకపోయినా సర్వైవ్ కావచ్చు జాబ్ లో. మన యాటిట్యూడ్ మంచిగా ఒబీడియంట్ గా ఉన్నామని కూడా, సరే నేర్పిద్దాం, ఏదో బిర్యానీ పాటిస్తున్నాడు అంటాడుగా, వెళ్దాం కదా అనుకొని చూసే కంపెనీస్ కుర్రాళ్ళు కూడా ఉంటారు. ఫ్రెండ్స్ అయిపోతే ఏముందండి, మీ కలీగ్స్ తో ఫ్రెండ్స్ అయిపోయాడు మీరు, మీరు కొన్ని రోజులు సీనియర్ జూనియర్ ఫీలింగ్ కూడా తర్వాత ఏకమైపోయారు. ఇంకేముంది, నీకు రాకపోతే వెంటనే ఫిక్స్ చేసి వాడే తీసుకుంటారు. ఒక్క నెల రోజులు ఆగింది, అంతా ఓకే అవుతుంది. నెల రోజులకే పారిపోయి కంపెనీ నుంచి రావు. నెల రోజుల్లోనే లైఫ్ డిసైడ్ అయిపోతుంది, ఉండాలా అయిపోవాలా. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో అంటే 100% బిజినెస్ ప్రాసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు మీకు ఉండవలసిన స్కిల్ సెట్